బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బంజారా హిల్స్, మాధాపూర్, కొండాపూర్ తో పాటు మియాపూర్, కూకట్పల్లి, పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తోంది. దిల్సుఖ్ నగర్, కోటి, ఆబిడ్స్ ప్రాంతంలోని ప్రధాన రహదారులు నీట మునిగాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. మరో 2 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇక అధికారుల సూచనతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాగర్ బంజారా హిల్స్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, సడన్ గా హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది, ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయింది. అసలు ప్రెసెంట్ బంజారా హిల్స్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? హైదరాబాద్ లో కురిసిన ఒక్కసారిగా భారీ వర్షానికి హైదరాబాద్ లోని రోడ్లు పూర్తిగా జలమయమైపోయాయి. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలోను మనం చూడొచ్చు. ఈ రోడ్డు పూర్తిగా మోకాల వరకు నీళ్లు వచ్చిన పరిస్థితి, భారీగా వరద నీరు. ఎందుకంటే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. డ్రైనేజ్లో ఉన్నటువంటి పొంగి పొర్లుతున్న వాటర్ కూడా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో రోడ్లు పూర్తిగా జలమైపోయిన పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు, ఇతర జిహెచ్ఎంసీ సిబ్బంది కలిసి వాటర్ లాగింగ్ పాయింట్స్లో ఉన్నటువంటి వాటర్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా జలమయం కావడంతో ఇక్కడ నుంచి రూట్ కూడా డైవర్ట్ చేశారు. ఇక్కడ నుంచి వెళ్లాల్సిన వాహనాలను పూర్తిగా, ఇది బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మాసప్ ట్యాంక్ వెళ్లాల్సిన మెయిన్ రోడ్ ఇది. సో ఇక్కడ కొంత స్లోప్ ఉండడం వల్ల వరద నీరు ఒకసారిగా ఈ రోడ్డు పైకి వచ్చింది. పొంగి పొర్లుతున్నటువంటి డ్రైనేజీ నీళ్లు కూడా ఇందులో నుంచి వచ్చి పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్లాల్సిన వాహనాలను పూర్తిగా కమాండ్ కంట్రోల్ సెంటర్ వెనుక వైపు నుంచి మళ్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొంత 2-3 ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలను ఈ వరదల్లో చిక్కుకున్న వాటిని కూడా పక్కకు పంపించిన పరిస్థితి. మరోవైపు ఇటువైపు చూడొచ్చు, ఇటు వాహనాలు వెళ్తున్న పరిస్థితి. పూర్తిగా జలమయమైనటువంటి రోడ్ల నుంచి కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లాగే వర్షం కురిస్తే మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఇటు బంజారా హిల్స్ తో పాటుగా ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమయ్యాయి. ట్రాఫిక్, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. వరద నీటిని వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నుంచి తొలగించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మ్యాన్హోల్ నుంచి వరద నీరు పూర్తిగా వెళ్ళకపోవడంతో ఇతర ప్రత్యామ్నాయం ద్వారా వరద నీటిని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనదారులు ఇటు సాయంత్రం కావడంతో ఇంటికి వెళ్లాల్సిన వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ద్విచక్ర వాహనాలు సగం పూర్తిగా రోడ్ల మీద మునిగిపోయిన పరిస్థితి. కొంతమంది వాటిని తోసుకుంటూ బయటికి ద్విచక్ర వాహనాలు ఆగిపోతే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, అక్కడ ద్విచక్ర వాహనం కింద పడిపోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఒక్కసారిగా రావడంతో ఇటు స్లోప్ ఉన్న నేపథ్యంలో ద్విచక్ర వాహనాలు కింద పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగా కొంత సైనింగ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్రయాణికులకు, నడుచుకుంటూ వెళ్లే వారికి కూడా కొంచెం సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, కొంతమంది అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నా కూడా కొంత ఫుట్పాత్ పైకి కూడా వాటర్ ఎక్కువగా చేరుకుంది. మోకాళ్ళలోతు వరకు కూడా నీరు మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాటర్ పూర్తిగా నిలిచిపోయింది. ఎందుకంటే ఇది పూర్తిగా వాటర్ లాగింగ్ పాయింట్. ఎందుకంటే డ్రైనేజీకి సంబంధించిన వాటర్లో నుంచి వరద నీరు ఎక్కువగా బయటికి వెళ్ళకపోవడంతో ఒక్కసారిగా ఈ రోడ్లన్నీ జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ద్విచక్ర వాహనదారులు, ఇటు కార్లలో వెళ్లే వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా వాటిని ఓపెన్ చేసి, మ్యాన్హోల్స్ ని ఓపెన్ చేసి వాటిని తొలగించేందుకైతే ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేకంగా డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ బృందాలు హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షం ఇప్పటికే ఇంకా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రోడ్లు జలమయమైపోయినటువంటి రోడ్ల నుంచి కూడా కొంత వాహనాలు రూట్ ని డైవర్ట్ చేసుకుని వెళ్లాలని కూడా ఇటు పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. బంజారా హిల్స్ వద్ద పూర్తిగా రోడ్డు జలమయమైన నేపథ్యంలో వాటిని తరలిస్తున్నారు. వాహనాలు ఇతర
మార్గాల నుంచి వెళ్లాల్సిందిగా కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇట్లా ఎందుకంటే రోడ్లు పూర్తిగా జలమయమైపోయి ద్విచక్ర వాహనాలు అట్లే వెళ్తే కింద పడే అవకాశం ఉంటుంది. కొంత మ్యాన్హోల్స్ కూడా ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇటు భారీ వర్షం పడుతున్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్ సాగర్, మీరు ఇప్పుడు చెప్పినట్టు బంజారా హిల్స్ లో సెవెరల్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ 4 అవుతోంది. మరి కాసేపట్లో ఆఫీసెస్ ని వదిలే టైం కూడా అక్కడ, కాబట్టి బంజారా హిల్స్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? క్విక్ యాక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అక్కడ? ఖచ్చితంగా సర్తాజ్, ఇప్పటికే ఎమర్జెన్సీ టీమ్స్ కూడా అప్రమత్తమయ్యాయి. ఎందుకంటే ఒక్కసారిగా గంట సేపటి నుంచి కూడా వర్షం భారీగా కురుస్తుంది. సో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఇప్పటికే ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో ఎక్కడెక్కడైతే భారీగా వర్షం నిలుస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందో అక్కడికి ఇప్పటికే ఎమర్జెన్సీ టీమ్స్ చేరుకున్నాయి. కొంత ప్రత్యామ్నాయంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఉన్నటువంటి కొంత ట్రాఫిక్ పోలీసులు కూడా అందులో సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద నీటిని తరలించేందుకు మ్యాన్హోల్స్ ని ఓపెన్ చేస్తున్నారు. సో భారీగా రోడ్లపై నిలిచినటువంటి రోడ్లపై వరద నీళ్ళు నిలవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని పంపిస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు బంజారాయిల్స్ లో ఉన్నటువంటి మాసప్ ట్యాంక్, బంజారాయిల్స్ నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ మీదుగా మాసప్ ట్యాంక్ వెళ్లాల్సిన రోడ్డు పూర్తిగా జలమయం కావడంతో ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సంబంధించినటువంటి బోర్డును ఏర్పాటు చేసి అక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వెనుక వైపు నుంచి కూడా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఎందుకంటే భారీగా మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు చేరుకుంది. ఇప్పటికే ఇంకా వర్షం ఎక్కువ పడితే ఇంకా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2-3 ద్విచక్ర వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. సో ఇట్లాంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండే, ప్రయాణికులు కూడా మెయిన్ రోడ్ల వద్ద వరద నీరు ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు లోతట్టి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. సో వాటర్ లాగింగ్ పాయింట్స్ తో పాటుగా మెయిన్ రోడ్లు, ప్రధాన కూడళ్లలో కూడా భారీ వరద నీరు ఉంటే కొంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కొద్దిసేపు వాహనాలను నిలిపి ద్విచక్ర వాహనాలు వెళ్లాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. వరద నీటిని తగ్గించేందుకు మ్యాన్హోల్స్ ని ఓపెన్ చేసి వాటిని తరలించేందుకు అయితే అధికారులు, ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటుగా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా, ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే వరద నీటిని తరలించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్, ఇక సాగర్, అక్కడ ప్రయాణికులు అసలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అట్ ద సేమ్ టైం అక్కడ ఇంకా రోడ్స్ గురించి కానివ్వండి, లేకపోతే పక్కన ఉన్న గల్లీల్లో కూడా చాలా వరకు వాటర్ లాగింగ్ అయిపోతూ ఉంటాయి. ఇళ్లకి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు? ప్రధాన రోడ్డు మార్గం ఇప్పటికే ప్రయాణికులు ఈ వాటర్ నుంచి కూడా ఒకవైపు పూర్తిగా బ్లాక్ చేశారు. ఎందుకంటే అక్కడ కొంత మ్యాన్హోల్స్ ఓపెన్ చేసిన నేపథ్యంలో ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా కొంత ముందు జాగ్రత్త చర్యలు ఇటు పోలీసులు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, డిఆర్ బృందాలు, జిహెచ్ఎంసీ సమన్వయంతో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. ఎందుకంటే వరద నీరు ఇళ్లలోకి చేరితే మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా, ఎమర్జెన్సీ మాన్సూన్ బృందాలు కూడా లోతట్టు ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేస్తూనే మరోవైపు రోడ్లపైన వెళ్తున్న ప్రయాణికుల వద్ద వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటే వాటిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిహెచ్ఎంసీతో పాటుగా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇప్పటికే 100కు పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ హైదరాబాద్ లో గుర్తించారు. సో ఇప్పటికే ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడికి ఎమర్జెన్సీ టీమ్స్ కూడా చేరుకునే విధంగా కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ప్రధాన రహదారులు కూడా రోడ్లు పూర్తిగా జలమయమవుతున్న నేపథ్యంలో ఆయా రోడ్లపై నుంచి వెళ్లే ప్రయాణికులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ప్రయాణికులు కూడా కొంత మ్యాన్హోల్స్ తో పాటుగా ఇంకా ఇతర ప్రమాదకరంగా రోడ్లు కానీ ఇంకా గుంతలు కానీ ఉంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కూడా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బంజారాయిల్స్ లో ఉన్నటువంటి ఇప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కి కొంచెం ముందు వైపుగా ఉన్నాం. ఇక్కడ పూర్తిగా రోడ్డు జలమయమైన నేపథ్యంలో ఓవైపు ప్రయాణికులను పంపిస్తూ మరోవైపు రూట్ ని డైవర్ట్ చేశారు. సో ఇంకా ఇక్కడికి ట్రాఫిక్ పోలీసులు అయితే సహాయక చర్యలో పాల్గొన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ లో ఉన్నటువంటి వరద నీటిని తొలగించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. సర్తాజ్, రైట్, థాంక్యూ సాగర్.